తమిళనాడు నుంచి గత 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు, జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అసలు విజయ్‌ని సీఎం అవ్వనిస్తారా? ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనిస్తారా? ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సరే, పాయింట్ ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని నడపబోతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా కూడా విజయ్ ఉండబోతున్నారు. సరే, కొంత మ్యాజిక్ ఫిగర్‌కి అవసరమైనటువంటి స్థానాల కోసం కొన్ని పార్టీలతో వాళ్ళు చర్చలు చేయడం, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, విజయ్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం, ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో జరిగిపోయే అంశాలే. కానీ అసలు పాయింట్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హామీలు అమలు చేయడం రేపు పొద్దున టీవీకే పార్టీకి సవాల్గా మారిపోతుంది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థకి టీవీకే పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉందనేది అక్కడ ఆర్థిక నిపుణులు చెప్తున్నమాట. సో విజయ్కి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వస్తున్నటువంటి ఈ సమస్యలు అసలైన సినిమాని అందరూ భావిస్తూ ఉన్నప్పటికీ అసలు సినిమా ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఈ హామీలు అమలు చేయకపోతే అప్పుడు ద్రవిడ పార్టీలు సరైన రాజకీయాన్ని విజయ్కి చూపిస్తాయంటూ అక్కడున్న రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. కానీ 6 నెలలకో, సంవత్సరానికో అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాజకీయ వ్యవస్థని పూర్తిగా అవపోసన బట్టి ద్రవిడ పార్టీలకే అసలు రాజకీయాన్ని విజయ్ పరిచయం చేస్తాడా, లేదనంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి హీరో విజయ్ దళపతికి ద్రవిడ పార్టీలు 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అసలైన సినిమాని చూపిస్తాయనేది చూడాలి.